హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. సో ఈరోజు మన వీడియోలో Lenovo Z5 గురించి మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ మిడ్ రేంజ్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో దీని కాస్ట్ అయితే మనకి 13,500 నుంచి 14,000 మధ్య ఉండొచ్చు. సో ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ అయితే ఆగస్ట్ 2018లో లాంచ్ అవుతుందని చెప్పేసి అంచనా అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్ యొక్క డిజైన్ కానివ్వండి, స్పెక్ కానివ్వండి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూస్తూనే ఉండండి శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంది. అలాగే బాడీ వైజ్గా చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది విత్ అల్యూమినియం ఫ్రేమ్తోని. అలాగే మొబైల్ థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.9 mm వస్తుంది. చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం మొబైల్ టాప్లో చూసుకున్నట్లయితే ప్రాక్సిమిటీ సెన్సార్, రిసీవరు, కెమెరా ఇచ్చారు. టోటల్ ఫ్రంట్ ఫేసింగ్ చూస్తే చాలా బాగుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మల్టీ కలర్స్తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం డిస్ప్లే వైజ్గా చూసుకున్నట్లయితే ఐపీఎస్ ఎల్సీడీ కెపాసిటీ టచ్ స్క్రీన్ 16mm కలర్స్తో 6.2 inches నచ్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా డిస్ప్లే అయితే బెజిల్లెస్ డిస్ప్లే. సో బెజిల్స్ అయితే మనకి అక్కడ కనిపించవు. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 90.0%తో ఇవ్వడం జరిగింది. అండ్ ఆస్పెక్ట్ రేషియో కూడా 18.7:9తో రావడం జరుగుతుంది. అలాగే 400 ppi డెన్సిటీతో రావడం జరుగుతుంది డిస్ప్లే. సో డిస్ప్లే రిజల్యూషన్ వైజ్గా చూసుకుంటే మనకి 1080x2246 పిక్సెల్తో ఇచ్చారు. సో డిస్ప్లే టోటల్గా చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 16MP 8MP డ్యూల్ కెమెరా f2.0 అపాచీతో రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే 8MP f2.0 అపాచీతో రావడం జరుగుతుంది అనమాట. ఇంకా మనం బ్యాక్ కెమెరా ఫీచర్ వైజ్గా చూసుకుంటే జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, SDR పనోరమా, సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన వీడియో రికార్డింగ్ అయితే 1080p 30fpsతో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. సో టోటల్గా కెమెరా వైజ్గా చూసుకుంటే సూపర్గా ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇందులో Android 8.1 Oreo, ZVI 4.0 OSతో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 చిప్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు CPU వైజ్గా చూసుకున్నట్లయితే ఆక్టాకోర్ 1.8 GHz క్రియో 260 CPU ఇవ్వడం జరుగుతుంది. అలాగే GPU వైజ్గా చూసుకుంటే Adreno 509 ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ప్లాట్ఫామ్ వైజ్గా చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ప్లస్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 చిప్ సెట్ ఇవ్వడం జరిగింది. సో మనకైతే మిడ్ రేంజ్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ మనం మెమరీ వైజ్గా చూసుకున్నట్లయితే 256GB వరకు మనం ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నల్ 64GB 6GB ర్యామ్తో మనకు మొబైల్ రావడం జరుగుతుంది అనమాట. నెట్వర్క్ వైజ్గా చూసినట్టయితే ఇందులో 2G 3G 4G సపోర్ట్ చేస్తుంది. ఇందులో VoLTE ఆప్షన్ కూడా ఉంది. వాయిస్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫైనల్గా సెన్సార్ వైజ్గా చూసుకున్నట్లయితే కంపాస్ సెన్సారు, ప్రాక్సిమిటీ సెన్సారు, యాక్సిలరోమీటర్ సెన్సారు, అంబిట్ లైన్ సెన్సారు, గైరోస్కోప్ సెన్సారు, సో ఇలా సెన్సార్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఎక్కడ ఏ సెన్సార్ని స్కిప్ అయితే చేయలేదు. అండ్ అంతేకాకుండా వైఫై 802తోని అలాగే బ్లూటూత్ 4.2తో రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం బ్యాటరీ వైజ్గా చూసుకుంటే ఇందులో నాన్ రిమూవబుల్ లియోన్ 3300 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. సో మనకి క్విక్ ఛార్జ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు USB పరంగా చూసుకుంటే ఇందులో 2.0 Type-C 1.0 రివర్సిబుల్ కనెక్టర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం టోటల్గా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే అంతా బాగుందని చెప్పుకోవాలి. డిస్ప్లే వైజ్గా చూసుకున్న, కెమెరా వైజ్గా చూసుకున్న, ప్లాట్ఫామ్ వైజ్గా చూసుకున్న చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 చిప్ సెట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 64GB 6GB ర్యామ్తో మొబైల్ రావడం జరుగుతుంది. సో కెమెరా వైజ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. సో మనకి మిడ్ రేంజ్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది Lenovo Z5 యొక్క పూర్తి స్పెక్. సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.